ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాలు మనం చూసాం, కానీ ఇలా ఒక రీ రిలీజ్ చూడబోతున్నామని అస్సలు అనుకోలేదు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది లెజెండ్ తిరిగి వస్తున్న క్షణం. ఇండియన్ సినిమా హిస్టరీలో రాజమౌళి పేరంటే గర్వం, గ్రాడ్యుయర్, గ్లోబల్ మార్క్. ఇప్పుడు ఆయన తీసిన బాహుబలి మరోసారి థియేటర్లోకి వస్తుందంటే దేశం మొత్తానికి మరో ఉత్సవం మొదలైంది. అవును, ఇది సాధ్యమా అనిపించవచ్చు, కానీ ట్రేడ్ సర్కిల్ చెప్తున్న మాట ఏంటంటే బాహుబలి ది ఎపిక్ 100 కోట్లు టచ్ చేసే ఫస్ట్ రీ రిలీజ్ మూవీ అవుతుందంట. ముందు రీ రిలీజ్ అయిన సినిమాలు 20-30 కోట్ల వరకే వచ్చాయి, కానీ బాహుబలి విషయంలో మాత్రం లెక్కలు వేరే స్థాయిలో నడుస్తున్నాయి. ఈసారి రాజమౌళి మరో మాస్టర్ ప్లాన్ తో వస్తున్నాడు. బాహుబలి 2 పార్ట్స్ ని కలిపి 225 మినిట్స్ లాంగ్ కట్ ని రెడీ చేశారట. అంతేకాదు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అన్సీన్ ఫుటేజ్, కొత్తగా ఎడిట్ చేసిన విజువల్స్, అద్రిపోయే సౌండ్ డిజైన్ తో రావడానికి రెడీగా ఉంది. రాజమౌళి అంటేనే మ్యాజిక్ మేకర్. అతను సినిమాని కేవలం చూపించడు, అనుభవంగా మార్చేస్తాడు. ఈసారి కూడా అదే జరగబోతుంది. అతను చెబుతున్నాడు, బాహుబలి ఈజ్ నాట్ జస్ట్ ఏ రీ రిలీజ్, ఇట్స్ ఎన్ ఎపిక్ ఎక్స్పీరియన్స్ రీబోర్న్. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా హౌస్ఫుల్ బోర్డ్స్, ఫైర్ వర్క్స్, సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ బాహుబలి రిటర్న్ ట్రెండింగ్. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక ఫీలింగ్, ఒక కళ, ఒక దేశ గర్వంగా చూసిన ముహూర్తం మళ్ళీ రిపీట్ అవబోతుంది. రాజమౌళి ఒక సృష్టికర్త మాత్రమే కాదు, ఒక కళల బిల్డర్. ప్రతి ఫ్రేమ్ లోనూ అతని డీటెయిల్, ప్రతి సీన్ లోనూ అతని ఫ్యాషన్ కనిపిస్తుంది. బాహుబలి రీ రిలీజ్ అంటే కేవలం నాస్టలిజం కాదు, ఇది ఇండియన్ సినిమా కొత్త హిస్టరీని రాయబోతున్న క్షణం. వీరెవరు అన్న ప్రశ్నకి సమాధానం మళ్ళీ మనమంతా తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈసారి రాజమౌళి మనకు చూపించబోతున్నాడు ఒక సరికొత్త దృష్టికోణం, ఒక మర్చిపోలేని అనుభవం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇంతవరకు ఏ సినిమా చేయని చరిత్ర బాహుబలి రీ రిలీజ్ చేయగలదా? 100 కోట్ల మార్క్ దాటగలదా? లేక మళ్ళీ రాజమౌళి ఒక కొత్త రికార్డ్ రాయబోతున్నాడా అని. ఏదైనా కావచ్చు, కానీ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి మళ్ళీ పేజ్ తిప్పబోతుంది. సో బాహుబలి రీ రిలీజ్ మూవీని ఎవరెవరు థియేటర్లో చూడడానికి వెళ్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పై సెట్ చేయండి.